నరేంద్ర మోదీ బీజేపీ అంతు చూసిన తర్వాతనే నేను చస్తానని చెప్పి ఇప్పుడు మమతా బేగం ఏమొచ్చేసి ఒక శపథం చేసింది, మంగమ్మ గారి శపథం. ఎందుకంటే ఈవిడికి అత్యంత సన్నిహితుడైనటువంటి మదన మిశ్రా అనే వ్యక్తి ఇప్పుడు తిరుగుబాటు వర్గమైనటువంటి రితబ్రత బెనర్జీ యొక్క వర్గంలో చేరిపోయాడు. అతడు ఒక్కడే ఈవిడికి నమ్మకస్తుడైనటువంటి నేత. అంటే చాలా మంది నమ్మకస్తులు ఉన్నారు, అందులో చాలా మంది ఇప్పుడు బయటికి రావడం, అలాగే ఈ తిరుగుబాటు వర్గంలో చేరడం జరిగింది కదా. దీని గురించి ఆవిడ నిన్న స్పందిస్తూ ఈ శపథం చేసింది. బీజేపీ నాకు గుండెపోటు రావాలని చూస్తోంది, నేను గుండెపోటు వచ్చి చనిపోయే ముందే బీజేపీ మోదీ అంతు చూస్తాను, అమిత్ షా అంతు కూడా చూస్తాను అన్న విధంగా ఆవిడ నిన్న మీడియా ముందు గట్టిగానే మాట్లాడింది. ఇలా చేరిపోతుంటే ఈవిడికి ఇప్పుడు భయం. ఇంకా ఏముందని ఆ పార్టీ, ఆవిడకి గుండెపోటు రావాలనే వాళ్ళ ఉద్దేశం కాదు, ఆ పార్టీ నాశనం అవ్వాలన్నదే బీజేపీ యొక్క ప్రధాన ఉద్దేశం. ఇలాంటి పార్టీలు ఉండకూడదు. ఎందుకంటే ఈరోజు గెలిచేమని ఆనందం పడకూడదు. ఇలాంటివి భవిష్యత్తులో మళ్ళీ పోటీ చేస్తాయి. ఆ పోటీ చేసి మళ్ళీ బలం పుంజుకుంటే మళ్ళీ ఆ రాష్ట్రం వీళ్ళ కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోతే మళ్ళీ మొదటికే వస్తుంది కథంతా. కాబట్టి ఇలాంటి వారిని ఉంచాలి, కానీ ఇలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారంలో ఉంచకూడదు. మమతా బెనర్జీని మనం ఉదాహరణగా చూపించాలి. ఇలాంటి వ్యక్తులు ఈ దేశానికే కాదు, ఎలాంటి దేశానికైనా సరే ఇలాంటి దేశద్రోహులు ఉండకూడదు. అధికారం కోసం దేశాన్ని తాకట్టు పెట్టే వాళ్ళు ఒకరైతే, అధికారం కోసం దేశాన్ని అమ్మేసేటటువంటి వారు కొంతమంది మన దేశంలో దాపురిస్తే ఈవిడ మొదటి స్థానంలో ఉంటుంది. అంత చండాలమైనటువంటి నేత, అంత దరిద్రమైనటువంటి నేత మొత్తానికి అధికారం కోసం మన దేశాన్ని నాశనం చేసేసింది. ఈ రోహింగ్యాలతో నింపడానికి కమ్యూనిస్టుల కంటే కంపు చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ మమతా బేగమే. ఇంత దరిద్రమైనటువంటి పరిపాలన చేసి అక్కడ రాక్షస పరిపాలనకి నాంది పలికింది. కొన్ని వందల షాజహాన్లు తయారు చేసింది. చెత్త వెధవ. నిజమే మాట్లాడుతాను నేను. ఇలాంటి వ్యక్తి ఏ దేశానికి ఉండకూడదు.